Let's go. ఆకాష్ ఆకాష్ ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? కొట్టిందెవరు? నీ భూమియే కదా. చెప్పు చెప్పరా. నీకు కొట్టాలనిపించింది అనుకో నన్ను తిరిగి కొట్టు, ఓకేనా? అంతేకానీలో ఓవర్ యాక్షన్ చేయకు. నిన్ను నిన్ను చెప్తాను మీ పని అయిపోయాను నా చేతిలో. కూల్ కూల్ మన కారే వద్దే. ఆ రాయి పక్కన పెట్టు ప్లీజ్. ఆగాగు, దయచేయండి. ఓకేనా? ఏం టార్చర్ నీకు ఇస్తా. ఓకే చెప్తుంది నీకే. ఆకాష్ ఫస్ట్ కార్ స్పీడ్ తగ్గించు. ఓ స్పీడ్ పెంచాలా? డోంట్ బిహేవ్ లైక్ ఎ ఫూల్ ఆకాష్, ప్లీజ్. ఆకాష్ ఆకాష్ స్లోగా వెళ్ళు. ఆకాష్ స్టాప్ ది కార్. చెప్తా. ఎందుకురా ప్రతిదానికి అంత నోరేసుకుని అరుస్తావు? మనుషులకి నార్మల్ గా చెప్తాం, నీలాంటి కుక్కలకి అరిస్తేనే అర్థమవుతుంది. నువ్వేరా కుక్క. ఫస్ట్ కార్ డ్రైవింగ్ నేర్చుకో, ఆ తర్వాత మాట్లాడుకుందాం. నిన్ను ఏంటే నా కార్ డ్రైవింగ్ రాదా? ప్రతి వీకెండ్ ఎవడే నిన్ను సినిమాలకి షికార్లకి అంత ట్రాఫిక్ లో కూడా సేఫ్ గా దింపుతా ఎవడే? నేనేగా.
ఓహో అందుకేనా మొన్న కార్ బ్యాక్ బొక్క పెట్టుకొని వచ్చావు. హలో ఎక్స్క్యూజ్ మీ మేడం, కార్ బొక్క పడింది బ్యాక్ సైడ్ కాదు, ఫ్రంట్ సైడ్. సిగ్గు లేదు, ఆ డ్యామేజ్ కూడా నా దగ్గర డబ్బులు నక్కావు, మళ్ళీ అదో బొక్క నాకు. ఆడెవడో తాకేసి గుద్దుతే దానికి నేనేం చేయను? ఇక్కడ నా మీద అరవడం కాదు, వాడి మీద అరిచి డబ్బులు తీసుకోవాలి. అయినా నాకు నీ అంత పెద్ద నోరు లేదు కదా అరవడానికి. బొక్కలే ఎన్నన్నా చెప్తావు నువ్వు, ముందు పద. అయినా నీకు ప్రతిదానికి భయం, తాగితే భయం, స్పీడ్గా కార్ నడిపిస్తే భయం, దగ్గరికి వస్తే భయం, అంతెందుకు కిస్ ఇవ్వడానికి కూడా భయం. భయం అది నాకు, నీకు లేదా? లేదు. అయితే ముద్దు పెట్టు. పెడతా. అయితే ఎక్కడైనా పెడతావా? ఎక్కడైనా పెడతా. పెడతావు కదా? పెడతా. సరే పద, ఎక్కడైనా పెడతా అన్నావు కదా. దిగు. ఎక్కడికి పెడతానన్నావుగా. దిగు. అరే ఎక్కడికి? పెడతానన్నావుగా. అరే అటు ఇటు చూస్తున్నావేంటి? రా. చూస్తున్నాను. త్వరగా రా. ఎక్కడికి? పద. ఎక్కడికి? పద. అరే ఎక్కడ? పెట్రా. పెట్టు. ఎక్కడైనా పెడతా అన్నావు కదా, పెట్టు. ఎక్కడైనా ఎక్కడైనా అంటే ఎక్కడైనా పెడతాను. ఇలా ఎక్కడ పడితే అక్కడ కాదు. అవన్నీ కాదు, ఫస్ట్ దానికి ఇస్తే. ఏంటి టెన్షన్గా ఉందా? సఫికేటింగ్గా ఉందా? నువ్వు ఇందాక నన్ను కాళ్ళు కిస్ చేయడానికి ట్రై చేసావు చూడు, అప్పుడు నాకు అలానే అనిపించింది. బువి దట్ వుడ్ బి అవర్ ఫస్ట్ కిస్. మీరు వెళ్ళండి అన్నా. అమ్మా ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్దాం పదా. అరే ఆకాష్, డూ యూ రిమెంబర్? వి బోత్ హ్యావ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఆకాష్. మీ అక్క పెళ్ళి, మన విక్కీగాడి బర్త్డే పార్టీ, ఇంకా చాలా ఉన్నాయి. ఆ టైంలో నీకెప్పుడు ఎక్కడ నన్ను కిస్ చేయాలనిపించలేదా? మరి ఇప్పుడేంటి సడన్ గా అంత దూరం కార్లో తీసుకెళ్ళి ఎవరు లేని ప్లేస్ లో? నాకేం అర్థం అవ్వట్లేదు. అమ్మ తల్లి నీకు దండం. ముద్దివ్వకపోయినా పర్లేదు, బట్ ఇలాంటివి చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. మా అబ్బాయిలకు మీ అంత క్లారిటీ లేదు. అయినా మా అబ్బాయిలు మీ అమ్మాయిలా అందరి ముందు అన్ని ఎమోషన్స్ బయటికి చూపించలేము. అదేంటో ఆకాష్, నీ చుట్టూ ఎవరు లేరు అని నీకు కనిపించినప్పుడే నాకు నీ లవ్ తెలుస్తుంది. ఐ థింక్ ఇంక మన మధ్య ఈ లవ్ వర్కౌట్ అవ్వదు. ఆగు ఒకసారి నేను చెప్పేది నువ్వు. ఇది ఒకసారి నేను చెప్పేది భువి. అరే
గగనాలో నేనే ఉన్నానే మళ్ళీ ఈడా ఈ మాటే తాకెనుగా నన్ను తొలిసారి నిజమో ఏమో ఈ మౌనం నీతో ఉంటే సంతోషం మనతో పాటు ఈ సమయం ఎటువైపు సాగున ఏమో నిండేనమ్మా ఈ ప్రేమ గాలి నన్ను తాకగా ఈ చీకటి చెరిపే ఆ చుక్కల హోలీ మన ఆనందంలో హాయి నింపగా ఈ వెన్నెలంతా నిండేనమ్మా ఈ ప్రేమ గాలి నన్ను తాకగా ఈ చీకటి చెరిపే ఆ చుక్కల హోలీ మన ఆనందంలో హాయి నింపగా హలో, హలో మేడం, వెళ్ళిపోయావా? మళ్ళీ మీరు బ్యాక్ రమ్మని ప్లాన్స్ ఏం పెట్టుకోకండి. నేను ఆల్రెడీ చాలా దూరం వచ్చేసా. అంటే అడిగావుగా, ఆహా, ఇద్దామనుకున్నా, బట్ నువ్వు వద్దంటే ఫైన్. నువ్వు ఎంత సొల్లు చెప్పినా నేను బ్యాక్ అయితే రానంటే రాను. నీకు ఇద్దిస్తానన్నా రావా? ఆ. సిగ్గులేదే నీకు? నువ్వేం డౌట్ పెట్టుకోకే, ఇలాంటి విషయాలు మా అబ్బాయిలకు 1% కూడా సిగ్గుండదు. అయినా నేను నీకోసం రాలేదు. అంటే మార్నింగ్ నుండి తిరిగి తిరిగి కార్లో పెట్రోల్ అయిపోయింది. సో ఒక 2K అడ్జస్ట్ చేస్తే, ఇదిగో ఇలా కార్లో పెట్రోల్ కొట్టించుకొని హైవే మీద అలా సాంగ్స్ పెట్టుకొని ఆకాష్, will you be my boy forever? మీకు ప్రేమ దాచుకుంటే ఇష్టం, కానీ మాకు అదే ప్రేమ అందరి ముందు చూపిస్తే ఇష్టం. ఐ లవ్ యూ. ఏ టైం ఏంది? అరే ఒకసారి వెళ్ళు వెళ్ళు. అట్లీస్ట్ హగ్. వెళ్ళమన్నానా? అట్లీస్ట్ హగ్. సార్ గారికి టైం అయింది, బయలుదేరండి. ఆకాష్, నీకు నా హార్ట్ బీట్ వినిపిస్తుందా? ఎవరైనా చూస్తే? ఎవరు లేరులే.
అయితే నేను పెట్టను. అంటే నేను కిస్ చేయాలంటే మినిమం చుట్టూ 10 మంది ఉండాలి కదా. ఇక్కడ ఎవ్వరు లేరు. ఇప్పుడు నాకు విక్కీ కాల్ చేసి మనం సెట్ చేయమంట.